దశాబ్దాల పాటు టాలీవుడ్ని ఏలిన మెగా నిర్మాతగా అశ్వనీదత్కి మంచి పేరుంది. ఆయన వారసురాళ్లు సినీరంగంలో ప్రవేశించాక ఆ లెగ్సీని ముందుకు నడిపించడం అంత సులువగా కుదరలేదు. కానీ అన్ని సవాళ్లను అధిగమించి తండ్రి లెగ్సీని ముందుకు నడిపించిన ప్రియాంక దత్, స్వప్న దత్ తెలుగు సినిమాను గర్వపడేలా చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, సీతారామం, కల్కి 2898 యాడ్ లాంటి బ్లాక్ బస్టర్ల వెనుక ఈ జోడీ సృజనాత్మక సహకారం గుర్తించదగినది. తమ దర్శకరచయితలు, ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు వారు క్రియేటివ్ ఫ్రీడమ్ని ఇచ్చారు గనుకనే, అభిరుచితో వైవిధ్యమైన కంటెంట్ని ఎంపిక చేశారు కనుకనే వారికి ఈ గుర్తింపు దక్కింది. నిర్మాతలుగా ప్రియాంక దత్, స్వప్న దత్ల ప్రతిభను ప్రఖ్యాత మీడియాలు గ్రహించాయి. భారతీయ సినీ పరిశ్రమలో గొప్ప ఫిలిమ్మేకర్స్గా దత్ వారసురాళ్ల పనితనాన్ని కీర్తించేందుకు ఇప్పుడు ది హాలీవుడ్ రిపోర్టర్ ముందుకు వచ్చింది. జోయా అఖ్తర్, అలియా భట్, నయనతార లాంటి దిగ్గజాల సరసన వినోద పరిశ్రమలో ప్రారంభ మహిళా శక్తుల జాబితాలో స్వప్న దత్, ప్రియాంక దత్ చోటు సంపాదించారు. బ్యాక్కొటేషన్ ది హాలీవుడ్ రిపోర్టర్ బ్యాక్కొటేషన్ ప్రకారం టాలీవుడ్ నుంచి ఈ జాబితాలో చోటు సంపాదించిన అరుదైన నిర్మాతలుగా స్వప్నదత్, ప్రియాంక దత్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ యువ కిశోరాలు కేవలం కొన్ని చిత్రాలను మాత్రమే నిర్మించిన అపారమైన అనుభవం గడించారు. తమదైన గొప్ప అభిరుచి, సినిమాలపై ఫ్యాషన్తో వారు ఈ రంగంలో రాణించారు. చాలా తక్కువ సమయంలోనే ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దుల్కర్ సల్మాన్, నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ వంటి పెద్ద స్టార్లతో కలిసి పనిచేశారు. పాన్ ఇండియా స్థాయిలో దత్ కుమార్తెలు కీర్తిని పొందడం తెలుగు సినిమాకు గర్వకారణం. మునుముందు దత్ సిస్టర్స్ మరిన్ని విజయాలను సాధించి భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేకత ఉన్న నిర్మాతలుగా స్థిరపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ప్రభాస్, కమల్ హాసన్ అభిమానులు కల్కి 2898 ఏడి సీక్వెల్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు.